అంటాడు ఇలా ప్రత్యేకంగా నేను కూర్చోవడానికి ఇంకో కారణం ఏంటంటే నిజంగా మాకు ఒక అనుమానం ఉన్నది. మా కంటోన్మెంట్లో ఒక 8 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఇవాళ ఎందుకు కేటీఆర్ గారి మీద మైనంపల్లి హనుమంతరావు కోపం ఉంది అంటే 2023లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 19 ఆగస్టు 2023 అంటే సుమారు సెప్టెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చే కొన్ని రోజుల ముందు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కొందరు వ్యక్తులు అక్కడున్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. 800 కోట్ల భూమి 157/1 సర్వే బోయిన్పల్లి దగ్గర. అయితే ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇగోండి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేశారు. ఇది ప్రభుత్వ భూమి, కొందరు గుండాలు కొందరు వ్యక్తులు దీన్ని కబ్జా చేయాలనుకుంటున్నారు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళ మీద కేసు వేయాలి అని ఆనాడు ఎంఆర్ఓ గారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని కాపాడుకోవడానికి ఎంఆర్ఓ గారు ఈ కంప్లైంట్ ఇస్తే ఇగోండి ఎఫ్ఐఆర్ నంబర్ 379/2023 ఎఫ్ఐఆర్ తో సహా చెప్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ భూమిని ఆ 800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది, వాళ్ళ మీద కేసులు కూడా వేసింది. ఆ తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు అనుచరులు, ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ మరియు ఆనాడు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు 6000 ఇంద్రమ్మ ఇల్లు కడతాం, కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6000 ఇంద్రమ్మ ఇల్లు కడతామని హామీ ఇచ్చిర్రు. కేవలం హామీ ఇవ్వడమే కాదు, ఇగోండి 12 ఆగస్టు 2025 ఎమ్మెల్యేగా పోయి మంత్రులకు ముఖ్యమంత్రి సలహాదారునికి ఇదే భూమిలో ఈ 157/1 భూమిలో ఇంద్రమ్మ ఇల్లు కట్టండి అని అన్నారు. 6000 ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వ భూమిలో. కానీ వాళ్ళ వాస్తవం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొన్న అక్కడ ప్రైవేటు కబ్జాదారులు వచ్చేసి మొత్తం కూడా అక్కడ నీలి ప్రహారీలు బ్లూ షీట్ చేసేసుకొని ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో, ఎక్కడైతే 6000 ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయాలో అక్కడ ఇవాళ షాపింగ్ మాల్ వీళ్ళందరూ కలిసి మతి భ్రమించి ఏది మాట్లాడాలనో తెలియక సబ్జెక్ట్ లేక వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఏదో పెద్ద వచ్చి డైవర్ట్ చేద్దామని ఇవాళ పోటుగాళ్ళకి నాకు తెలుసు ఇవాళ సాయంత్రానికి ఏం మొదలైతాయి, వాళ్ళ పట్టగాళ్ళందరిగా షురూ చేస్తారు ఫోన్లు. మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే సూచన, సింగిల్గా వస్తావా? సింగిల్గా వస్తా, పక్కనే ఉంటాం కంటోన్మెంట్, ఒక్కొని వస్తావా? ఒక్కొని వస్తాం. లేదు గుంపుతోనే వస్తావా? దొడ్డిదారిన రాకు, సడన్ గా రాకు, టైం చెప్పిరా, ఎందుకంటే మేమైతే పనిలో ఉన్నాం, నీకు పని లేదు, నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధిగా లేవు, కానీ మాకు మాత్రం ప్రజల అంశాలు ఎన్నో ఉన్నాయి, సో మాకు కొంచెం టైం చెప్పు, జాగా చెప్పు, మేము వస్తాం. నువ్వు గుంపుతోనే వస్తే మేము కూడా గుంపుతోనే వస్తాం, తెలుసుకుందాం నడు ఎవరు పచ్చకల్లో ఎంత బలం ఉందో.